ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. ఇదొచ్చేసి డిసెంబర్ 31, 2025 నైట్ అనమాట. సో, డిసెంబర్ 31 అంటే అందరికీ తెలుసు కదండీ! చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మనకి ఇయర్ ఎండింగు ప్లస్ అందరికీ ఇంపార్టెంట్ డే అనమాట. సో, అందుకోసమని మేము కూడా కిందొచ్చేసి ముగ్గులైతే స్టార్ట్ చేసేసామండి. సో, ముగ్గులు చూసారండి ఎంత ముద్దుగా ఉన్నాయో. మా పాప, నేను, మా నవనీత అందరం కలిసి ముగ్గులైతే వేసేసి రంగులైతే పెట్టేసామనమాట. చాలా క్యూట్‌గా ఉన్నాయి. రంగులేసిన తర్వాత ఇల్లు మొత్తం అలంకరించేసామనమాట బయటంతా. సో, మా జానుగాడికి చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇట్లా రంగులు వేసి ముగ్గులేయడం అంటే. సో, మా అల్లుడు గూడా వచ్చాడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కి మా దగ్గర కేక్ కట్ చేద్దామని చెప్పి. సో, ముగ్గైతే వేసి పైకైతే వచ్చేసామనమాట. ఇంకా టైం వచ్చేసి ఒక 10 మినిట్సే ఉందండి. స్టార్ట్ అయిపోయింది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. సో, వెయిట్ చేస్తున్నాము కేక్ కట్ చేయాలని చెప్పి. ఎవ్వరు లేరండి. మా హస్బెండు, నేను, మా పిల్లలు, మా అల్లుడు అంతే. కొత్తగా మా ఇంటికి మా మ్యాగీ గాడు కూతురు వచ్చేసింది గదా! లూసీ. సో, అది మాకు న్యూ గెస్ట్ లాగనమాట. ఎందుకంటే ఈ న్యూ ఇయర్‌కి మా లూసీ గాడితో మేము ఈ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నాము. అన్ని పప్పీస్‌ని ఇచ్చేసాము. ఒక పప్పీనైతే ఉంచుకున్నామని చెప్పాను గదా! అదే లూసీ అండి. సో, దాంతో మాకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే చేసేస్తున్నాము. సో, టైం అయితే అయిపోవచ్చిందండి. చాలా చాలా యాంగ్జైటీగా ఉందనమాట. ఎందుకంటే ఈ 2025లో హ్యాపీనెస్సు, ప్రాబ్లమ్సు, కష్టాలు అన్నీ మనము ఫేస్ చేసి న్యూ ఇయర్‌లో అడుగుపెట్టబోతున్నాం గదా! సో, ఈ న్యూ ఇయర్ అయినా అందరికీ చాలా బాగా ఉండాలి. అందరూ చాలా హ్యాపీగా, మంచిగా అందరికీ ఈ ఇయర్ కలిసి రావాలని కోరుకుంటున్నాననమాట. సో, మా లూసీ గాడికైతే కొత్త డ్రెస్ అయితే వేసేస్తున్నాము. సో, మా లూసీ అయితే చాలా పెద్దగా అయిపోయిందండి. 3 మంత్స్ దానికొచ్చేసాయనమాట. 2 మంత్స్ కంప్లీట్ అయ్యి థర్డ్ మంత్ రన్నింగ్ అండి. సో, మా మ్యాగీ గాడి కోసం దీన్నైతే ఉంచేసామనమాట గుర్తుగా. మా మ్యాగీ గాడు ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేస్తారా అని ఇలా చూస్తూ ఉందండి కేక్ సైడు. అంత ఇష్టం దానికి కేక్ కటింగ్ చేస్తే దానికి పెడతారని చెప్పి. ఇంగ మా జాను అయితే ఆగట్లేదండి. ఎంజాయ్‌మెంట్ మామూలుగా లేదు మా జానుదైతే. బాగా ఎంజాయ్ చేసేస్తుంది. ముగ్గులైతే ఏసేసాం కష్టపడి. ఒక 1 అవర్ ఎబోనే పట్టిందనమాట. సో, ఇంగ టైం అయిపోతుంది గదా అని చెప్పి గబగబా ఫాస్ట్‌గా పైకైతే వచ్చేసామనమాట. సో, అలా అందరికీ ఇంక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఇంక టైం అయింది అంటే చాలు ప్రతి ఒక్కరు ఇంగ హ్యాపీగా కేక్ కట్ చేసేసుకొని ఎంజాయ్ చేసేస్తారు ఈ డేనైతే. సో, ఈ ఇయర్ ఎండింగ్‌లో మనకైతే ఇంక ఇదండి. అందరూ చాలా చాలా బాగా హ్యాపీగా ఉండాలనైతే నేను కోరుకుంటున్నాననమాట. మా లూసీ అయితే అసలు అల్లరి తట్టుకోలేకపోతున్నామండి అసలు. మా జాను చూసారా కేక్ కట్ చేయడం అయిపోయింది, తినేయడం గూడా అయిపోయిందనమాట. సో, పిల్లలు అంతే అండి హడావుడి చేసేస్తూ ఉంటారనమాట. వాళ్ళకి చాలా ఇష్టం అలా కట్ చేసుకొని అలా ఎంజాయ్ చేయడం అంటే. సో, అలా మా గల్లీలో పిల్లలందరూ ఇలాగే సెలబ్రేట్ చేసేసుకుంటున్నారనమాట ప్రతి ఒక్కరు కలిసి. ఇంక మా అల్లుడు, మా జాను, మా భవ్య, మా హస్బెండ్ అయితే ఇంక లోపలైతే ఉన్నాడు. ఇంక మా హస్బెండ్‌కి గూడా విషెస్ చెప్పేసి కేక్ అయితే తినిపిచ్చేసారు మా పిల్లలైతే. సో, అలాగే మీ అందరికీ అండి వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఉండాలి. మా లూసీ గాడు, మా మ్యాగీ అయితే చూసారా కేక్ కోసం ఎలా మీదకొచ్చేస్తున్నాయో. మా లూసీ చూడండి ఎంత క్యూట్‌గా ఉందో ఆ షర్ట్ మీద. అసలు మొన్న కోటికెళ్తే మాకు చలికాలం గదా అని చెప్పి దానికోసం అయితే షర్ట్స్ తీసుకొచ్చామనమాట. మా మ్యాగీ అయితే అస్సలు ఉంచుకోదండి. చాలా మొండిది. సో, ఇంక దానికి వేసినా యూజ్ లేదని చెప్పి దానికి తీసుకురాలేదు. ఈ లూసీ అయితే ఎంత క్యూట్‌గా ఉంచుకుంటదో చాలా ముద్దుగుందండి మా లూసీ గాడైతే. దానికి గూడా కేక్ అయితే కొంచెం తినిపిచ్చేసామనమాట. అయినా వాటికి సరిపోవట్లేదంట. అలాగే చూస్తున్నాయనమాట ఇంకా కావాలని చెప్పి. ఇంగ స్వీట్ అయితే ఎక్కువ తినొద్దు గదా అని చెప్పి ఇంక వాటికి వేయలేదు. మా పిల్లలు మా హస్బెండ్‌కైతే కేక్ తినిపిచ్చడానికైతే లోపలికైతే వెళ్తున్నారు. చూసారండి మా లూసీ ఎంత బావుందో. చాలా కలర్ ఉందండి. ఇది డార్క్ కలరు. వాళ్ళ డ్యాడీ పోలికనమాట ఇది. మా లూసీ కలర్ వచ్చేసి డార్క్ ఉంది. మిగిలినవైతే కొంచెం మా మ్యాగీ కలర్ అయితే వచ్చాయన్నమాట. సో, మాకిది డార్క్ కలర్ బావుందని చెప్పి ఇది లాస్ట్ సెవెంత్, ఎయిత్ పప్పీనో ఇది. ఇది గూడా ఫిమేల్ పప్పీనే. సో, దీన్నైతే ఉంచుకున్నామండి గుర్తుగా. ఇంకైతే ఇది ఇవ్వాలని అనుకోవట్లేదనమాట. సో, అలా మేము న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేసుకున్నామనమాట. అలా కేక్ కటింగ్‌తో అయితే. సో, ఇంక మా అల్లుడు గూడా మా దగ్గరే ఇక్కడ సెలబ్రేషన్స్ చేసేసుకొని ఇంగ మా దగ్గరే పడుకున్నాడు నైటు. ఇంక మళ్ళీ నైట్ పూట ఆ టైంలో వెళ్ళడం ఎందుకని చెప్పేసి ఇక్కడే ఉండిపోయాడనమాట.
మా లూసీ ఏమో ఇంక సరిపోవట్లేదు. ఇలా తిరిగేస్తున్నాయనమాట 2. అసలింకా ఒక్క చోటు ఉండదండి. ఇదైతే అసలు వాళ్ళ అమ్మనే కొరికేస్తది. వాళ్ళ అమ్మతో గొడవ పడేస్తది. అసలు వాళ్ళ అమ్మతో పాటు ఈక్వల్‌గా గొడవ పడేస్తదనమాట. ఈసారి మీకలా అల్లరి చేసినప్పుడు ఖచ్చితంగా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. చాలా క్యూట్‌గా ఉంటాయనమాట వీళ్ళిద్దరి అల్లరి. ఇదేనండి మా ఫైనల్‌గా ముగ్గైతే న్యూ ఇయర్ ముగ్గనమాట. చాలా బాగా ఏసాం కష్టపడి. 2 పక్కలేసామనమాట. అటు సైడ్, ఇటు సైడు చాలా బాగొచ్చాయి. కాకపోతే ఇక్కడ కొంచెం అంతా డౌన్ అప్ ఉంది కాబట్టి మీకట్లా అనిపిస్తుందనమాట. సో, తడిగా ఉంది కొంచెం అప్పుడే వేశాము. సో, అలా మా గల్లీలో అందరూ ఏం ముగ్గులేసారు ఏంటి అని చెప్పి అందరివి అలా వీడియో తీశాననమాట. చాలా బాగా ఏసారండి. మా గల్లీలో వాళ్ళందరూ కూడా ముగ్గులైతే చాలా క్యూట్‌గా ఉన్నాయి. ఇదైతే మాది ఓవర్ వ్యూ అనమాట మొత్తము వేసిన తర్వాత. సో, అలా మా జానుగడ పక్కన న్యూ ఇయర్ విషెస్ గూడా రాసేసింది. ఇది వేరే వాళ్ళ ముగ్గనమాట. ఎంత బావుందో ఈ ముగ్గైతే మాకు చాలా బాగా నచ్చిందండి. చాలా నీట్‌గా ఉంది. చాలా బాగుంది క్యూట్‌గా. సో, అలా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే మా గల్లీలో ఇలా జరిగిపోయాయి. సో, ఇది నా వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఐ లవ్ యూ. బాయ్.